హలో బిజియర్స్, నేను వివరం గరప. సో ఇవాళ అయితే నాకు హాస్టల్ టూర్ అనమాట. మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. అక్కడ పొడుగ్గా సెల్ ఫోన్ టవర్లో ఉంది చూసారా, అదే అనమాట నా హాస్టల్. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు మీరైతే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఇంకా మా హాస్టల్ పేర్లు వచ్చేసేటప్పటికి ఒక దాని పేరు అయితే గంగా అండ్ ఇంకొక హాస్టల్ పేరు వచ్చేసేటప్పటికి వేదవతి అనమాట. సో గంగా అనేవాడు మాత్రం చాలా పొడుగ్గా ఉంటాడు, వేదవతి అనేవాడు మాత్రం వాడికి తమ్ముడు అనమాట. సో వాడు కొంచెం పొట్టిగా ఉంటాడు. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే వేదవతి అనమాట. సో ఇదైతే 15 ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది అయితే గంగా. సో గంగా అన్నది మాత్రం టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. మొత్తం మా కాలేజ్ అంతట్లోకి 26 ఫ్లోర్స్ ఉంటుంది గంగా మాత్రం. అండ్ ఇవి అయితే ఓన్లీ బాయ్స్ హాస్టల్స్ అనమాట, గంగా వేదవతి. బట్ గంగా ఈ ఇయర్ మాత్రం గర్ల్స్ కి ఇస్తామని అంటున్నారు టాక్. మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు. అండ్ సో హాస్టల్ అంటే మనకు గుర్తొచ్చేసి అయితే ఫస్ట్ అయితే మెస్ అనమాట. సో మెస్ లోకి అయితే వచ్చేసాం మనం. మాకు మెస్ టోటల్ గా 3 ఫ్లోర్స్ లో ఉంటుంది. ఒకటేమో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఇంకా 12th ఫ్లోర్ లో ఉంటుంది అనమాట. ఇంకెవరైనా మెస్ తినాలంటే ఖచ్చితంగా వేదవతికి రావాల్సిందే. అండ్ నా మెస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే నా ఏం ఫుడ్ పెడతారన్నది చెప్పి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. బట్ సరదాగా మా హాస్టల్ వాళ్ళు ఏం ఫుడ్ పెట్టాడో చూసి వచ్చేయండి. సో ఇదైతే నేను బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చాను. సో అందులోకి అయితే పూరి ఇంకా చన్నగర్రీ అయితే పెట్టాడు అనమాట. మా హాస్టల్లో లంచ్ ఇంకా డిన్నర్ అన్నవి ఆర్డినరీగా ఉన్న, టిఫిన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అందులో పూరి రోజున మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కసారి అందులో ఆయిల్ ఎక్కువ అవ్వచ్చు కానీ బట్ పూరి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు అయితే టీ, కాఫీ, మిల్క్ అన్నవి కూడా మాకు కామన్. ప్రతిరోజు టీ, కాఫీ, మిల్క్ అన్నవి ఉంటాయి. సో ఇంకా ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది. సో ఇంకా ఇదైతే బ్రెడ్ జామ్ బటర్ సెక్షన్ అనమాట. బ్రెడ్ జామ్ బటర్ సెక్షన్ కూడా మాకు డైలీ ఉంటుంది అనమాట. ఇట్స్ కామన్. మనకి కాఫీ, టీ, పాలు ఎలా అయితే కామన్, సో ఇలా బ్రెడ్ బటర్ జామ్ అనేది కూడా కామన్. మా యూనివర్సిటీలో అయితే నార్త్ సైడ్ స్టేట్స్ నుంచి కూడా బాగా జాయిన్ అవుతారు అనమాట. నార్త్ వాళ్ళు కూడా బాగా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి బ్రెడ్ జామ్ బటర్ అన్నది డైలీ కామన్ పెట్టారేమో అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు సౌత్ టిఫిన్స్ అవి ఎక్కువ తినరు కదా. సో అలాంటప్పుడు ఇంకా బ్రెడ్ జామ్ బటర్ ఉంటే ఇట్స్ లైక్ యూనివర్సల్ టిఫిన్ కదా ఇది. సో అందుకని చెప్పి బ్రెడ్ జామ్ బటర్ అనేది కూడా డైలీ ఉంటుంది. నేను జనరల్ గా చన్న కర్రీలో బటర్ వేసుకుంటా అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తింటే కనుక పూరి చన్న కర్రీ ఇలా బటర్ వేసుకుని తినండి, బాగుంటుంది. ఇక్కడికి వచ్చాక రకరకాల టేస్ట్లన్నీ అలవాటు అయిపోయినాయి నాకు, మా ఫ్రెండ్స్ ని చూసి. అండ్ మా హాస్టల్లో ఫుడ్ నచ్చినప్పుడు కొన్ని మిక్సింగ్లు చేసి అలా తింటూ రకరకాల కాంబినేషన్స్ అన్ని వచ్చేసినాయి. ఇదంతా ఒక సైడ్ వ్యూ అనమాట. ఒక్క సైడ్ అంతా బ్యాక్ సైడ్ వ్యూ వస్తుంది, క్యాంపస్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఇంకొక సైడ్ అంతా క్యాంపస్ వ్యూ ఉంటుంది అనమాట మెస్ లో. అండ్ ఫ్రూట్ జ్యూస్ కూడా డైలీ ఉంటుంది మాకు, ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. ఇంకా ఎగ్ షెల్ రిమూవ్ చేసుకుంటున్న ఒక టాస్క్ నాకు. జనరల్గా నేను ఇలాగ ఒక టాస్క్ అని చెప్తా ఉంటే మన సబ్స్క్రైబర్లో ఒక చిన్న టిప్ చెప్పారనమాట నాకు. దాన్ని ఒకసారి బ్రేక్ చేసి రోల్ చేయండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎగ్ షెల్ అని చెప్పి. సో థ్యాంక్స్ అండి, మీరు చెప్పిన కానీ నేను అలాగే చేస్తున్నాను. ఇట్స్ మేక్ చాలా సింపుల్ అయిపోయింది అనమాట ఎగ్ షెల్ రిమూవ్ చేయడం నాకు. ఇంట్లో అంటే కాలు మీద కాలేసుకుని కూర్చుంటే అమ్మలు తీసుకొచ్చి పెడితే తెలిసేది కాదనమాట. ఇవన్నీ హాస్టల్కి వచ్చాక బాగా తెలుస్తుంది ఇలాంటివన్నీ. ఎగ్షెల్ రిమూవ్ చేసుకుంటాం కూడా ఒక పని అని చెప్పి ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట నాకు. అండ్ ఫ్రూట్ జ్యూస్ ఇది ఒక్కొక్కసారి కలర్ బాటిల్లో ఉంటుంది, అన్నిసార్లు కాదు. సో ఇప్పుడైతే ఇంకా హాస్టల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఆ వెనకాల మీరు చూస్తుంది అయితే నీర్కొండ ఏరియా అనమాట. మా క్యాంపస్ మొత్తం వెనకాల ఏరియా అంతా నీర్కొండ ఏరియానే. సో ఇంకా నేనైతే 9th ఫ్లోర్లో ఉంటాను. మా గంగా హాస్టల్ అనమాట నాది. సో ఇంకా లోపల ఎలా ఉందో చూద్దాం. నేను ఫస్ట్ టైం మా హాస్టల్ చూడటానికి వచ్చినప్పుడు మాత్రం ఏంట్రా బాబు ట్రైన్లో బోగిల్లాగా జైల్లో ఉంది అనుకున్నాను. బట్ కన్వ హాస్టల్స్తో కంపేర్ చేస్తే మా హాస్టల్ అన్నది చాలా బాగుంటుందని అయితే అనిపించింది అనమాట తర్వాత. సో ఇదే ఇంకా మా అంతఃపురం. లోపల చాలా వరస్ట్గా ఉంది, ఏమి నీట్గా సర్దలేదు. ఈ వ్లాగ్ కరెక్ట్గా నేను ఎగ్జామ్స్ టైంలో షూట్ చేస్తున్నాను. సో అందుకని చెప్పి ఎలా పడితే అలా ఉంది రూమ్ అంతా. ఇంకా అక్కడికి నా రూమ్మేట్స్కి కొంచెం రూమ్ టూర్ చేస్తున్నా, సర్దుకోండి అంటే పాపం వాళ్ళు కూడా సర్దుకున్నారు. ఈ కార్నర్లో ఉన్న బెడ్ మాత్రం నాదనమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేసి బుక్ చేసుకున్నది అయితే ఇదనమాట. ఈ వ్యూ వస్తుందేమో అని చెప్పి బుక్ చేసుకున్నాను నేను. ఇదైతే మా కాలేజ్, ఇంకా దాంతోపాటు ఆ బ్యాక్ సైడ్ ఉన్న నీర్కొండ ఏరియా అదంతా ఉంటుంది ఇటు సైడ్ రూమ్స్కి వ్యూ. బట్ కాకపోతే నాకు ఈ వ్యూ రాలేదు, నాకు ఇంకొక దారుణమైన వ్యూ వచ్చింది. సో మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకోటి జరిగింది అనమాట. ప్రతి హాస్టల్లో 3 లిఫ్ట్స్ అని ఉంటాయి అనమాట. వేదవతిలో అయితే మాత్రం 4 లిఫ్ట్స్ ఉంటాయి. 3 లిఫ్ట్స్ 4 లిఫ్ట్స్ ఉన్నా సరే మాకు అసలు సరిపోవు, ఎందుకంటే జనాలు చాలా మంది ఉంటారు. 26 ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్ కదా, చాలా రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ చివరికి మాత్రం వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది. అండ్ అలాగే ఇటువైపు మొత్తం వ్యూ ఏమో గ్రౌండ్, ఇంకా అలాగే మా ఆడిటోరియం వ్యూ ఇదంతా ఉంటుంది అనమాట. గ్రౌండ్ కూడా చాలా పెద్దది మా హాస్టల్లో, చాలా బాగుంటుంది అనమాట. నైట్ టైం బాగుంటుంది మా కాలేజ్ అంతా. నేను కాలేజ్ టూర్ కూడా చేసి ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వెళ్ళి చూడండి, అది కూడా చాలా బాగుంటుంది వ్లాగ్. సో ఇంకా ఇది వచ్చేసేటప్పటికి కబోర్డ్స్ అనమాట. ప్రతి ఒక్కరికి సింగిల్ కబోర్డ్ అన్నది ఇస్తారు.
మొత్తం 3 కబోర్డ్స్ ఉంటాయి. అందులో ఒక సింగిల్ కబోర్డ్ మాది. మ్యాక్సిమం ప్యాకింగ్ అయితే అయిపోయింది మాది. ఎందుకంటే ఇంకొక 3 డేస్‌లో 4 డేస్‌లోనే వెళ్ళిపోతాం మేము మళ్ళీ కాలేజ్ వదిలేసి. సో, అందుకని చెప్పి ప్యాకింగ్ అంతా అయిపోయింది. లాస్ట్‌లో చేస్తున్నాను. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా హాస్టల్ టూర్ చెయ్యి అని. సో, అందుకని చెప్పి ఇంకా లాస్ట్‌లో చేస్తున్నా అనమాట. ఇంక ఇప్పుడు కూడా చేయకపోతే బాగోదు అని చెప్పి. అండ్ ఇంకా మిర్రర్ సెల్ఫీస్ మామూలుగా తీసుకోవట్లేదు. అండ్ నాకొచ్చిన వ్యూ అంటే చెప్తా అన్నాను కదా! నాకొచ్చిన వ్యూ అయితే ఇది. కొంచెం హారిజాంటల్‌గా తీయలేకపోయాను ఇక్కడ. సో, ఏమనుకోకండి. సో, ఇదైతే ఎదురుగుండా ఉన్నోళ్ళ హాస్టల్స్ తప్ప ఏం కనిపించవనమాట మా రూమ్‌కి. సో, ఇదొక్కటే డిఫెక్ట్ ఈ రూమ్‌కి. కానీ రూమ్ మాత్రం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సాయంత్రం మెస్ టైం అయింది. ఇంకా నేను మెస్‌లో ఫుడ్ అది ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే మీరు రోజున డైలీ వ్లాగ్స్‌లో చూస్తూనే ఉంటారు ఏం ఫుడ్ అన్నది. అండ్ ఇంకా మా క్యాంపస్ వచ్చేటప్పటికి నైట్ టైం బాగుంటుందని మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. నైట్ టైం మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది. డే స్కాలర్స్ అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇంకా హాస్టలర్సే ఉంటారు. నైట్ టైం ఇంకా వాటరింగ్ చేస్తున్నారనమాట ప్లాంట్స్కి. చాలా బాగుంది ఆ వ్యూ, అందుకని చెప్పి షూట్ చేశా. ఇంకా సీనియర్స్ కనిపించారని చెప్పి మధ్యలో ఇంకా వాళ్ళతో తిరుగుతూ ఉన్నాను అనమాట క్యాంపస్ అంతా. నైట్ టైం బాగుంటున్నాను కదా, ఇంకా అదిగోండి ఫుల్గా లైట్స్ వేసి ఉండి హాస్టల్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. మాకు డైలీ లైటింగ్ అనేది పెట్టే ఉంటుంది అనమాట హాస్టల్స్కి. ఫెస్ట్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది. చాలా బాగా డెకరేట్ చేస్తారు కాలేజ్ని అంతటికి. సో, ఇటు పక్కన సెల్ ఫోన్ టవర్, ఇటు పక్కన ఇంకొక టవర్, 2 టవర్లు అనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.